సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్‌కి సంబంధించి పరిస్థితి ఎట్లా ఉంది? అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సివిల్ సప్లై శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు. సార్ ఎట్లా ఉంది? 2 రోజుల నుంచి బంకుల వద్ద అయితే క్యూ లైన్‌లు ఇంకా తగ్గట్లేని పరిస్థితి. ఏం చెప్తారు? హామ్, ప్రధానంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మనకి ఈ సప్లై ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ అండ్ ఎల్పిజి అవుతున్నది ఎక్కడ మనకి కొరత లేదండి. ఓకే. ఈ సోషల్ మీడియాలోనే లేకపోతే అదర్ మాధ్యమాల్లో మనకి ఏదైతే కొంచెం రూమర్స్ వల్ల పబ్లిక్ ఎక్కడ మా షార్టేజెస్ ఉంటాయి పెట్రోల్ అన్నది అనుకుని వాళ్ళు ఓవర్ బుకింగ్ ఆఫ్ ఎల్పిజి లేకపోతే ఓవర్ బయింగ్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ చేస్తూ ఉన్నారు. కానీ ఇందాక నేను చెప్పినట్టు మనకి నిన్న చూస్తే అబౌట్ 13,000 కిలోలీటర్స్ అవసరం ఉంటే మనము 22,000 కిలోలీటర్స్ వరకు మనము సప్లై చేసాం. అంటే మోర్ దెన్ డబల్ సప్లై ఉన్నది. అంటే మీరు తెలుసుకోవచ్చు సప్లై ఎక్కువ ఉన్నదంటే స్టాక్స్ కూడా ఎక్కువ ఉన్నట్టే. అట్లానే ఎల్పిజి కూడా మనకి 2,15,000 వరకు అవసరం ఉంటే 2,19,000 వరకు మనము సప్లై చేస్తున్నాం. అంటే డిమాండ్ కన్నా ఎక్కువే మనము సప్లై చేస్తూ ఉన్నాం. కానీ పబ్లిక్ ఏంటంటే ఈ వెస్ట్ ఏషియాలో జరుగుతున్న అయితే యుద్ధం కావచ్చు, క్రైసిస్ కావచ్చు, అది ఇంకా ఎక్కడ తీవ్రతరం అవుతుంది అని అనుకుని వాళ్ళు కొంచెము ఆందోళన చెంది కొంచెము ఓవర్ బుకింగ్ మీరు చేస్తారు. చెప్పింది డిమాండ్ కంటే మేము ఎక్కువ సప్లై చేస్తున్నాం అని చెప్తున్నారు. సో చాలా వరకు బంకులు కూడా నో స్టాక్ బోర్డులు పెట్టుకుంటున్నారు. మొత్తం బ్యారికేడ్స్ పెట్టుకొని బంకులు కూడా క్లోజ్ చేసుకుంటున్న పరిస్థితి. ఎక్కడికి పోతుంది మరి? అంత పెట్రోల్, డీజిల్ మరి ఎక్కడికి పోతున్నట్టు? చూసారంటే హైదరాబాద్లో 600 అవుట్లెట్స్ ఉన్నాయండి. 600 అవుట్లెట్స్లోని మీరు చూస్తే ఈ టర్మినల్స్ నుంచి ట్యాంకర్స్ అన్నది రీటైలర్స్ దగ్గరకు వచ్చి వీళ్ళు లోడింగ్ చేస్తారు, అన్లోడింగ్ చేస్తారు. సో ఈ ట్రాన్సిట్ అన్నది కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే టర్మినల్ అన్నది మనకి చెర్లపల్లిలో ఉన్నది, మనకి వరంగల్లో, గట్కేసర్లో ఉన్నది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అది ఎక్కడ డిలే లేకుండా మనకు రూట్ ఆప్టిమైజేషన్ చేసి ఈ జీపీఎస్ కూడా ఆల్రెడీ వాళ్ళే ఫిట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ నుంచి మనం మానిటర్ చేస్తూ ఉన్నాం వాళ్ళ మూమెంట్ కూడా. ఎక్కడైనా అంతరాయం వస్తే కూడా మనము ఆ పోలీస్కి చెప్పించి వాళ్ళని దూరం చేస్తూ ఉన్నాము. మీకు రీటైలర్స్ దగ్గరికి లేదా పెట్రోల్ బంక్ అవుట్లెట్స్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మీకు ఏమవుతుందంటే ఒక 45 మినిట్స్ టు 1 అవర్ అక్కడ డిలే ఉంటుంది. ఎందుకంటే అది ఇమ్మీడియట్గా అందులో కొంచెము టైం పడుతుంది. ఎందుకంటే అందులో కొంచెం ఈ గ్యాస్ ఉంటుంది. అది ఇమీడియట్గా ఓపెన్ చేస్తే అది ఎక్స్ప్లోజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఏంటంటే ఒక 45 మినిట్స్ 1 అవర్ వరకు వాళ్ళు వెయిట్ చేసి ఆ గ్యాస్ అంతా కూడా సెటిల్ అయిన తర్వాత అప్పుడు రీఫిల్ చేస్తారు, మళ్ళీ అన్లోడింగ్ చేస్తారు. సో దానివల్ల ఆ చిన్న టైంలోని అక్కడక్కడ మనకి కొంచెము అంతరాయం కలగడం వల్ల నో స్టాక్స్ అని పెడుతున్నారు. కానీ వాస్తవానికి ఎక్కడ కూడా మనకి సప్లైకి సంబంధించి షార్టేజ్ లేదు. మీరు ఇప్పటికే బంకులను అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. నో స్టాక్ పెట్టొద్దు, బంకులు మూయొద్దు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి చాలా వరకు 600 అవుట్లెట్స్ అని చెప్తున్నారు. దాదాపు 300-400 అవుట్లెట్స్ అయితే క్లోజ్ చేసుకున్న పరిస్థితి. వాహనదారులు క్లోజ్ చేసినా కూడా బయటే వెయిట్ చేస్తున్నారు. గంటలు గంటలు ఎండలో నిలబడి పెట్రోల్ ఎప్పుడు పోస్తారని చెప్పేసి కూడా గొడవలు పడుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ చూడండి మనకి టోటల్ డేటా ఉంటుంది. సో ఏంటంటే ఈ ప్రతి రీటైలరు ఎంత అమ్ముతా ఉన్నాడు, ఎంత ఎంత ఇండెంట్ పెడుతున్నాడు, ఎంత అమ్ముతా ఉన్నాడు డైలీ, ఎన్ని వెహికల్స్ అనే ట్యాంకర్స్ పోతూ ఉన్నాయి, అది కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. సో ప్రతి అవుట్లెట్లోని దేర్ ఆర్ సేల్స్. ఎక్కడ అవుట్లెట్లోని సేల్స్ లేకుండా లేవు. సో ఇక్కడ ఏమైందంటే ఒకటి మేము ఓఎంసీస్కి ఈసారి ఏం చెప్పినామంటే ఆన్ అండ్ యావరేజ్ వీళ్ళు ఏంటంటే డైలీ ఒక్కొక్క రిటైలర్ దగ్గర ఒక 2 or 3 ట్రిప్స్ చేస్తారు. దాన్ని ఈసారి అంటే మినిమం 4 ట్రిప్స్ చేసేలాగా కొంచెం ఎక్కువ స్టాక్ వాళ్ళ దగ్గర ఉంచుకునేలాగా అదే చెప్తా ఉన్నాం. అంటే పెట్రోల్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి, ఆయిల్ కంపెనీలు మేము డబ్బులు కట్టినా మాకు స్టాక్ పంపించట్లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. అది కూడా కొంచెం ఇష్యూ అయింది. నేను ఓఎంసీస్తో కూడా మాట్లాడి అట్లాగా క్రెడిట్ ఇచ్చేలాగా కూడా వాళ్ళకి మాట్లాడాము. అది కూడా కొంచెం రిజాల్వ్ అయింది. సో అడ్వాన్స్ పేమెంట్ లేకుండా వీళ్ళు క్రెడిట్ కూడా ఇచ్చి స్టాక్స్ ఇచ్చేలాగా ఆల్రెడీ మాట్లాడాము. అది జరుగుతూ ఉన్నది స్టార్ట్. డొమెస్టిక్ సిలిండర్కి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పటికే కమర్షియల్ అయితే చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హోటల్స్ కానీ, హాస్టల్స్ కానీ చాలా వరకు క్లోజ్ అయిన పరిస్థితి. సో డొమెస్టిక్ పరిస్థితి ఎట్లా ఉంది? డొమెస్టిక్ది అండి నేను చెప్తున్నాను. డొమెస్టిక్ ఇబ్బంది ఏం లేదు. మనము కమర్షియల్ కూడా 20% ఎక్స్ట్రా మనము సప్లై చేస్తూ ఉన్నాము.
సో ఇందులో ఇష్యూ ఏంటంటే మనకి ఈ కమర్షియల్ సెక్టర్లో కూడా ఎక్కువ హాస్పిటల్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి మనము ఎప్పటికప్పుడు సప్లై చేస్తాము. సో నిన్న మనము మీరు చూస్తే ఒక జియో తెచ్చాము ఇది. ఓకే. జియో ఏందంటే ఇది పీఎన్జీ అండ్ సీఎన్జీకి సంబంధించి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నదంటే మనకి అంటే పీఎన్జీ అండ్ సీఎన్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని దాన్ని కొంచెం ఎక్స్‌పాండ్ చేయడానికి ఇన్సెంటివ్స్ ఇస్తే స్టేట్ మనకి 20% నుంచి 50% వరకు పెంచుతా అన్నారు. ఏది ఎలొకేషన్. సో, ఆ 30% ఎక్స్‌ట్రా ఎలొకేషన్ వస్తే డెఫినిట్‌గా మీరు ఈ కమర్షియల్ కూడా ఫ్యూచర్‌లోని హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు సెట్ అవుద్ది అనుకుంటున్నారు ఈ పెట్రోల్‌కి సంబంధించి గాని, లేకపోతే ఆల్టర్‌నేట్ ఇప్పటి వరకు ఉన్న స్టాక్స్ ఎంత ఉన్నాయి తెలంగాణకు సంబంధించి? ఎన్ని రోజుల వరకు ఈ స్టాక్స్ మెయింటైన్ అదే ఇందాక చెప్తా ఉన్నాను. స్టాక్స్ ఆల్మోస్ట్ 2 మంత్స్ పైబడి మనకి స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో, దేర్ ఈస్ అబ్సల్యూట్‌లీ నో ప్రాబ్లమ్ ఆన్ దట్. ఓకే. సో ఫైనల్‌గా చెప్పండి. పబ్లిక్ చాలా అయితే పానిక్ అవుతున్న పరిస్థితి. పబ్లిక్ ఏం చెప్తారు? పెట్రోల్ బంకుల దగ్గర గంటల కొద్దీ క్యూ లైన్‌లో నిలబడుతున్న పరిస్థితికి ఆ పబ్లిక్ మీరేం చెప్తారు? పబ్లిక్ అవసరం కొద్దీ బుకింగ్స్ చేసుకోండి. అవసరం కొద్దీ కొనుగోలు చేసుకోండి. ఎందుకంటే అందరికీ సఫిషియంట్ మనకి ఇవ్వడానికి స్టాక్స్ ఉన్నాయి. ఇబ్బందే లేదు. ఏందంటే నేను ఐ రిక్వెస్ట్ దెమ్ నాట్ టు బై ఇన్ ఎ పానిక్. ఏమన్నా గాని రూమర్ మాంగరింగ్ అట్లా ఉంటే అది దయచేసి నమ్మొద్దు. అండ్ డెఫినిట్‌గా ఎవరైతే ఇది సోషల్ మీడియాలోని ఇట్లాంటి రూమర్స్ మనకి స్ప్రెడ్ చేస్తా ఉన్నారో వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి ఇంకా 2 నెలల వరకైతే పెట్రోల్ గానీ, డీజిల్ గానీ స్టాక్ ఉంది. ప్రజలెవరూ పానిక్ అవ్వద్దు. పానిక్ అయ్యి మాత్రమే ఎక్కువ అటు సిలిండర్స్ బుకింగ్స్‌తో పాటు ఇటు పెట్రోల్, డీజిల్‌కి సంబంధించి కూడా ఎక్కువ బుకింగ్స్ చేస్తున్నారు. ప్లస్ ఎక్కువ పెట్రోల్ కన్జంప్షన్ కూడా ఎక్కువైపోయింది. సో దానివల్లనే నో స్టాక్ బోర్డులను కూడా కనపడుతున్న పరిస్థితి. సో పబ్లిక్ ఎట్టి పరిస్థితుల్లో పానిక్ కావద్దు. ఆఫీసర్స్ మేము ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. అటు రాష్ట్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. కమాండ్ కంట్రోల్ కూడా పెట్టి ఇక్కడి నుంచి స్టేట్లో ఎక్కడ ఎట్లా పరిస్థితి ఉందని చెప్పేసి, జిల్లాలో ఎక్కడ స్టాక్లు ఎంత అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు మా డిపార్ట్మెంట్ తరపు నుంచి మానిటరింగ్ చేస్తున్నాం. సో పబ్లిక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పానిక్ అవ్వకండి. ఓవర్ బుకింగ్ కానీ లేకపోతే ఓవర్ కన్జంప్షన్ కానీ చేయొద్దని చెప్పేసి సివిల్ శాఖ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్, సురేష్ తెలుగుల కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.